ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. దిస్ ఈస్ ద వన్ హూ ప్రొడ్యూసెస్ ఏ క్రాప్ 100, 60 or 30 times what was sown. Gospel of Matthew chapter 13 verse 23. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఫలించే వారిగా చూడాలి అని అనుకుంటున్నాడు. మనము నిష్ఫలులుగా, అభ్యంతర పడేవారిగా, తప్పిపోయి సమస్యల్లో ఉండేవారిగా ఉండడం యేసయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదు. వాక్యం సెలవిస్తుంది, వారి సామర్థ్యత ప్రకారము 100 60 30 ఫలించేవారిగా ఉంటారు. మనం ఇక్కడ గమనించాలి, ఫలించడం అనేది మాత్రం కన్ఫామ్ గా జరుగుతుంది. అది ఎంత అనేది మాత్రమే మనపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజున అనేక మంది వారి ఉద్యోగాల్లో ఫలించడం లేదు, వారి వ్యాపారంలో ఫలించడం లేదు, వారి కుటుంబంలో ఫలించడం లేదు, వారి పరిచర్యల్లో ఫలించడం లేదు. ఎటు చూసినా ఎండిపోయిన జీవితాలు, బారిపోయిన బ్రతుకులు, గర్భఫలము లేనివారు, ఆర్థిక ఫలము లేనివారు, ఆరోగ్యంగా ఫలించలేని వారు ఉన్నారు. బహుశా నీవే ఆ ఫలించలేని వ్యక్తివైతే దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఫలింపబోతున్నావని. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారములో, నీ పరిచర్యలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ జీవితంలో నీవు ఫలించబోతున్నావు. అయితే నీవు ఫలించాలంటే ముందు సఫలుడివిగా ఉండాలి. అనగా నీవు ఫలించేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఈరోజు వాక్య భాగము చాలా క్లియర్ గా తెలియజేస్తుంది, అట్టివారు సఫలులవుతారు అని. ఎట్టివారు సఫలులయ్యేది అంటే, మంచి నేలన విత్తబడిన వాడు సఫలులవుతారు, తద్వారా ఫలిస్తారు. యేసయ్య శిష్యులకు విత్తువాని ఉపమానం చెబుతూ ఈ యొక్క మంచి నేలన పడిన విత్తనము గురించి మాట్లాడతారు. మంచి నేలన మీద పడినటువంటి విత్తనాలు ఎలా ఉంటాయంటే, వాక్యమును విని గ్రహించేవారు. అనగా వారిలో పడినటువంటి వాక్యము అనే విత్తనమును స్వీకరించి దానిలో సారాన్ని గ్రహించి ఎంత ఫలించాలో అంత ఫలిస్తారు. త్రోవ పక్కన విత్తబడిన వారు ఫలించలేరు. ఎందుకంటే వారిలో ఆ విత్తనము నిలవకుండా అపవాది అనే పక్షి ఎత్తుకొని వెళ్తాడు. కొంతమంది రాతి నేలన పడిన విత్తనాలు వలె ఉంటారు. ఆ రాతి నేలన పడిన వారు, అది రాయి వంటి మనసు కాబట్టి, వేరు పెరగదు కాబట్టి వాక్యములో ఎదగలేరు. కాబట్టి గట్టిగా ఏదైనా సమస్య రాగానే మాడిపోతారు, ఆగిపోతారు, మార్గము నుండి వైదొలగిపోతారు. 3వ రకం ఉన్నవారంట, వారు ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం వంటి వారు. ఎదగాలని, ఫలించాలని, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థానములో ఉండాలనే ఆశ అయితే ఉంటుంది, కానీ వారు శ్రమలను తట్టుకోలేరు, వారు బాధలను తట్టుకోలేరు, వారికి ఎదురవుతున్న ప్రతికూలతను వారు సహించలేరు. కాబట్టి వారు ఎదగలేక అక్కడే ఉండిపోతారు, ఆగిపోతారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి నేలన పడిన విత్తనాలు సఫలమవుతాయి, ఫలిస్తాయి, అనుకున్న స్థాయికి చేరతాయి. ఈ రోజున నీవు మంచి నేలన పడిన విత్తనము వలె ఉంటే నీ అభివృద్ధిని ఎవ్వరు కూడా ఆపలేరు. నీవు ఫలించడం, నీవు గొప్ప కావడం, నీవు దీవించబడడం ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. వ్యవసాయదారులకు పంట చేతికి రాకపోవడానికి 2 కారణాలు ముఖ్యంగా ఉంటాయి. అదేంటి అంటే, పండించే నేల సరిగ్గా లేనప్పుడు, అది సారవంతమైనది కానప్పుడు. 2వ విషయం ఏంటి అంటే, విత్తనాలు మంచివి కానప్పుడు. మనం చూడవచ్చు, మార్కెట్లో విత్తనాల విషయంలో రైతులను అనేక మంది మోసం చేస్తూ ఉంటారు. పాడైపోయిన, ఫలించలేని విత్తనాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విత్తనము సరైనదే, అనగా వాక్యము సరైనదే,
మంచి వాక్యమునే అందరం వింటున్నాం. దేవుని యొక్క మాటలు ఎప్పుడు చెడిపోమ్మని చెప్పవు. దేవుని మాటలు ఎప్పుడు బాగుపడమనే చెబుతాయి. దేవుని మాటలు ఎప్పుడు నిన్ను కృంగదీయవు. దేవుని మాటలు ఎప్పుడు నిన్ను నిలవబెట్టేవిగానే ఉంటాయి. అటువంటి మంచి విత్తనాలు మనము ఏ నేలన్న వేస్తున్నాము అనేదే ముఖ్యం. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నామా, దేవుని మాటలను పాటిస్తున్నామా అనేదే మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనలో ఉన్నటువంటి ముళ్ళ వంటి సమస్యలు మనల్ని ఫలించకుండా ఆపుతాయి. మనలో ఉన్న కఠినమైన రాయి వంటి హృదయము మనల్ని ఫలించకుండా ఆపుతుంది. మనలో ఉన్న అపవాది ఆలోచనలు మనము వాక్యం వినకుండా అడ్డుకుంటాయి. ఇలాంటప్పుడు ఇంకెలా ఫలిస్తాం చెప్పండి? మంచి నేలన పడిన విత్తనాల వలె ఉంటే తప్ప మనము ఫలించడం అసాధ్యం. మంచి నేలన పడిన విత్తనం అంటే దేవుని వాక్యానికి లోబడేటువంటి హృదయం. వాక్యము ఏది చెప్పినా దానిని సంతోషంగా స్వీకరించేటువంటి హృదయం. మన హృదయములో అన్ని ముల్లులు వంటి అనుమానాలు, దేవుని పైన సందేహాలు లేకుండా సంపూర్ణ హృదయముతో దేవుని యొక్క మాటలను అంగీకరించడం. ఇలా ఉంటే మొదటగా సఫలులవుతారు. ఆ సఫలతలో 100 60 30 ఫలిస్తారు. అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయము ద్వారా అభివృద్ధి చెందుతారు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి నేలన పడిన విత్తనముల వలె మేము ఉండాలని, మంచి నేలన పడిన విత్తనము ద్వారానే మేము అభివృద్ధి చూడగలమని, 100 ప్రతిఫలమును, 60 ప్రతిఫలమును, 30 ప్రతిఫలమును మేము ఫలిస్తామని అయ్యా, మరి తండ్రి మేము సఫలులై మీ యొక్క మాట ప్రకారంగా జీవిస్తామని నా తండ్రి అయ్యా సెలవిచ్చిన మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను యేసు నామములో తీసివేయండి నా ప్రభువా. మీరే వారిని స్వస్థపరచండి, మీరే వారిని బలపరచండి. ఎముకలలో సత్తువునివ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయా. కుటుంబపరమైన ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి, అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగించండి. ఆస్తి తగాదాల నుండి యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు కృప చూపించండి అయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చెడు అయా వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా త్రాగుడు నుంచి అయా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ముఖ్యంగా తల్లిదండ్రుల మాటకు లోబడే మనసును వారికి దయచేయండి నా ప్రభా. అయా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వివాహాల విషయంలో అయా మీ యొక్క చిత్తాన్ని బట్టి మొరపెట్టేటువంటి కృపను దయచేయండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి అయా. మరి తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో ప్రభా, ఇంకా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలు అయా ఏవైతే ఉన్నాయో ప్రభా, వారి హృదయాలను మీరు మార్చండి నా తండ్రి అయా. మీ ఒక వాక్యానికి తండ్రి లోబడేటువంటి మనస్సును దయచేయండి ప్రభా. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి అయా. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉంటున్నారో వారికి తండ్రి మీరే విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా అయా, ప్రేమ కలిగిన దేశముగా తండ్రి, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి అయా. మరి తండ్రి దేవా, ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారికి క్షేమాన్ని దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా అయా. మీరే వారికి తోడై ఉండండి నా ప్రభా. వారు చేస్తున్న ప్రతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా అయా. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి అయా. అదే విధంగా నా ప్రభా, గృహము నిర్మాణ విషయంలో తండ్రి బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా వృత్తులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి అయా. మరి తండ్రి వారికి మీ యొక్క సత్తువునివ్వండి, బలాన్ని ఇవ్వండి అయ్యా
అయ్యా ఇంకా విరిగి నలిగిన హృదయముతో మరి దీన మనస్సుతో మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.